హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరూ. వదా హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నవాబ్పేట అండి. ఇదంతా మా నవాబ్పేటలో గంగానమ్మ గుడి ఉంటుంది కదా, మీకు అప్పుడప్పుడు చూపిస్తుంటాను కదా, సంబరాలు అవి చేసుకుంటూ ఉంటాము. మా ఇంటి దగ్గర ఈరోజు సారి తీసుకెళ్దామని చెప్పి అనుకున్నామండి. తూర్పువేది గంగానమ్మ తల్లికి సారి తీసుకెళ్తున్నాము. అయితే మొన్న నేను కొన్ని రోజుల క్రితం సత్యనారాయణపేట పెట్టాను. మాకు ప్రతిదీ కూడా మా అదృష్టం అండి, రెండు వస్తున్నాయి. ఇటు సత్యనారాయణపేట సంబరాలు జరిగితే సంబరాలు చేసుకుంటాము, అటు నవాబ్పేట సంబరాలు కూడా చేసుకుంటాము. ఎందుకంటే మా వారు పుట్టిన దగ్గర నుంచి ఉన్నదే కానీ అంతా కూడా నవాబ్పేటలోనేనండి. మేము ఫ్యామిలీ మొత్తం కాపురం ఉన్నది, మా ఇల్లు అన్నీ కూడా అక్కడే కాబట్టి మేము ప్రతిదానికి కూడా అక్కడే మెయిన్ ఎక్కువ ముఖ్యం. అలాగే సత్యనారాయణపేటలో ఇక్కడ ఇంకా రెంట్ కొంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇలా అలవాటు అయిపోయింది. ఇక్కడ ఒక 8-9 సంవత్సరాలు అవుతుందండి వచ్చి. ఇక్కడ కూడా అందరితో మాకు అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడే సారంతా అయితే అందరం తీసుకెళ్తున్నామండి. చూసారా ఫ్రెండ్స్, చిన్న వీధి, చిన్న సందైనా మాది ఎంత చక్కగా ఎంత సందడిగా వెళుతున్నామో మేము, ఎంత కోలాహలంగా ఉందో చక్కగా. ఈరోజు మా వీడియో అంతా కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. అది కూడా ఈరోజు ఏంటనుకున్నారండి, జనవరి 1. హ్యాపీ న్యూ ఇయర్. మొత్తం అందరికీ కూడా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 రోజున చాలా చక్కగా పెట్టుకున్నాం మేము. ఎందుకంటే న్యూ ఇయర్ లేదు ఈరోజు. న్యూ ఇయర్ కనీసం ముగ్గు కూడా వేయకూడదని చెప్పారు. ఎందుకంటే జాతర కాబట్టి ఏ పండగలు ఏమీ లేవండి మాకు. అలాంటిది మాకు ముక్కోటి ఏకాదశి రోజు వెళ్దామని అనుకున్నాము. కానీ ఆ రోజు 30వ తారీఖుని డిసెంబర్ 30ని అడిగితే ఆ రోజు గుళ్ళో ముందే చెప్పాలి ఫ్రెండ్స్. మనం ఈసారి తీసుకెళ్ళాలన్నా ఏ పూజలన్నా సరే ముందుగా మనం వెళ్ళి అక్కడ రాయించుకోవాలి. మా వీధిలో అందరూ కూడా వెళ్ళారు రాయించడానికి. వెళితే లేదమ్మా ఖాళీ లేదు ఆ రోజు, జనవరి 1కి అయితే ఖాళీ ఉంటుందని చెప్పారు. అందుకని జనవరి 1 ప్రొద్దుట 10:30-11 అవుతుందండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అయితే ముందుగా మన ముఖ్యమైనది, మన పేటలో తల్లి గంగానమ్మ తల్లి ఉంటుంది ఇక్కడ. ఆ తల్లికి ముందుగా సారంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టి అందరం కూడా దండం పెట్టుకొని, ఇక్కడ కూడా చాలామంది అంటే ఏం చేసామంటే ఫ్రెండ్స్, మేము అందరూ కూడా ఎవరికి నచ్చింది ఒక్కొక్కరు ఒక్కో ఐటెం చెప్పున తీసుకొచ్చామండి. అంటే ఒక్కొక్కరు అరిసెలని, స్వీట్స్ అని, ఫ్రూట్స్ అని అన్నీ తీసుకొచ్చాము. అలాగే మళ్ళీ ఇంటికి 300 రూపాయలు వేసుకున్నాం మేము. వేసుకుని ఆ 300 రూపాయలతోటి మొత్తం డప్పులు అవి పెట్టుకున్నాము. ఇంటికి 300 రూపాయలు వేసుకున్నామండి. వేసుకుని ఎందుకంటే మాది చాలా తక్కువ మంది ఉంటామండి ఫ్యామిలీలో, అందుకని వాటితోటే మేము ఇలా బ్యాండ్ అదంతా కూడా పెట్టుకున్నాం, డప్పులు అవి పెట్టుకున్నాము. ఎవరికి నచ్చిన ఐటెం వాళ్ళు తీసుకొని వచ్చాము. ముందుగా అయితే ఆ డబ్బులతోటి మా పిన్ని అక్క వాళ్ళందరూ ఉంటారు పేటలో. వాళ్ళందరూ ఏం చేశారంటే 4 తల్లులకు కూడా 4 చీరలు, 2 అరటిపళ్ళు గెలలు, అలాగే కొంచెం ఫ్రూట్స్, స్వీట్స్ అవన్నీ ఆ డబ్బులతో తీసుకున్నారు. ఇక్కడ గంగానమ్మ తల్లికి ఒక చీర, అలాగే అక్కడ మహాలక్ష్మి తల్లికి, గంగానమ్మ తల్లికి, పోతురాజు బాబుకి అందరికీ కూడా ఆ డబ్బులతోటే, అంటే అందరి అమౌంట్ కూడా అందులో వేసినట్టు ఉంటుంది కదండి, అలా ఆ డబ్బులతోటే మొత్తం తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత ఇవన్నీ అయితే మేము తీసుకొని వచ్చాము. ఇదిగోండి అందరూ చక్కగా బయలుదేరారండి. ముందు ఒక వారం రోజుల క్రితమే మేము అనుకున్నాము ఇలా వెళదామని చెప్పి. అనుకొని ఇంక ఈరోజు చక్కగా జనవరి 1 ఉదయమే బయలుదేరాము. కొంతమంది ఇంకా వస్తూనే ఉన్నారు. అంటే ఇంకా ఈ బ్యాండు వాయించేటాడికి వస్తుంటారు కదా ఫ్రెండ్స్, వచ్చారు. లోపలైతే ముందుగా తల్లికి చక్కగా అమ్మవారికి ఆ చీర జాకెట్ అది పెట్టి, ఆ కొంచెం చలిమిడి అంటేనే చల్లదనం కదండి ఆ తల్లికి. అది కొంచెం పానకం, అలాగే చక్కగా దండ అన్నీ తీసుకున్నారు. అవన్నీ కూడా చక్కగా నరసక్క, రవణ పిన్ని, అలాగే రవణక్క, అలాగే నేను పేటలో అందరూ కూడా ఉమాగారు అందరూ ఉన్నారండి. లోపలంటే గుడి చాలా చిన్నది కాబట్టి వీలైనంత వరకు కొంతమంది గుళ్ళోకి లోపలికి వెళ్ళాము, మిగిలిన వాళ్ళందరూ బయట ఉన్నారు. అలాగే ఆ తల్లికి ఎంతో ఇష్టమైన ఆ వేపాకండి, ఆ వేపాకు కూడా తీసుకెళ్ళాం మేము. ఇక్కడ నుంచి అయితే మేము మొత్తం అందరూ కూడా చక్కగా నడుచుకొని ఆ గుడి వరకు కూడా ఆ సారి తీసుకుని వెళతామండి. అదంతా కూడా వీడియో చూడండి. నేనైతే ఇంకా అరిసెలు, కొంచెం చలిమిడి, అరటిపళ్ళు, చీర జాకెట్టు, పసుపు కుంకుమ అవన్నీ తీసుకున్నాను. ఎవరికి తోచింది వాళ్ళండి. కానీ ఈ సంవత్సరం ఎంత చక్కగా సారి తీసుకెళ్తున్నారంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఇన్నిసార్లు జాతర జరిగింది కానండి, అసలు ఇంత కోలాహలంగా ఇంత అందంగా మేము ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళండి, ఏదో ఒక పేటలో వాళ్ళు చక్కగా సారి తీసుకెళ్తున్నారు.
ఆ తల్లికి అసలు గుడి దగ్గర అసలు ఖాళీ ఉండట్లేదండి. ఉదయం నుంచి కూడా చక్కటి అభిషేకాలు, పూజలు, వారానికి ఒకసారి కుంకుమ పూజలు జరుగుతున్నాయండి, కలశ పూజలు జరుగుతున్నాయి. అలాగే రవణ పిన్నని చలిమిడి తీసుకొచ్చిందండి, అది కూడా ఇంక మూత తీసి ఆ తల్లికి చూపించాలని అలా పెట్టాము. మనం ఎప్పుడైనా సారి తీసుకెళ్తే ముందుగా మన ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గర చూపించి అప్పుడు మనం సారి తీసుకెళ్ళాలంటండి. ఇది పానకం అండి ఇది. అది సత్యనారాయణపేటలో కూడా నేను సారి తీసుకెళ్ళేటాడు, మీకు ఆ విషయం కూడా నేను పెట్టాను. ముందు ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి దగ్గర మేము చూపించి అప్పుడు మేము సారి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాము. అక్కడైతే జనం చాలామంది ఉంటారనుకోండి, ఇక్కడ కొంతమంది అయినా చక్కగా ఉన్నామండి. మన పేటలో వాళ్ళు అది అనేటప్పటికి మన వాళ్ళు అనేటప్పటికి కొంచెం చాలా ఇదిగా ఉంటుంది. ఇదిగోండి ఊర్ల నుంచి కూడా కొంతమంది వచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తల్లికి సారి ఇవ్వడం అంటే ఎంత అదృష్టం అండి. మనం నిజంగాను ఈ ఎన్నోసార్లు జాతర జరగడం చూశాను కానీ ఫ్రెండ్స్, ఇంత ఇదిగా సారి తీసుకెళ్ళడం అని, రకరకాల వేషధారణలని, రోజు తల్లిని ఊరేగించడం అని అలా ఏమీ లేదు. అలాగే ప్రతి వారానికి చక్కగా ఆ నీళ్లపోతకు కూడా తల్లి చక్కగా వచ్చేదండి. ప్రతి వీధిలో ప్రతి ఇంటి దగ్గర కూడా ఆగేది ఆ తల్లి. అలాగే మొన్న ఈవిని తీసుకొచ్చారండి, నల్లమారెమ్మని తీసుకొస్తారు. ఇప్పుడు నల్లమారెమ్మని తీసుకొచ్చిన రోజు ఉదయం తీసుకొచ్చి 3 ఆ తల్లిని సాగనంపేస్తారు. ఎందుకంటే 101 తల్లిల్లో ఆ తల్లి ఉన్నంత ఉగ్రరూపం ఏ తల్లికి ఉండదంటండి. అటువంటి తల్లిని తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రానికే సాగనంపేస్తారు. ఆ రోజు కూడా మనం ఆ నల్లమారెమ్మని చూడాలంటే అనౌన్స్మెంట్ చేశారండి. నల్ల జాకెట్ ముక్క, అలాగే ఒక చుట్ట, జొన్న రొట్టె, తర్వాత ఏమో నల్ల గాజులు, అన్నీ బ్లాకేనండి, అన్నీ తీసుకెళ్ళాలి. ఆ తల్లి అయితే చాలా, అది కూడా మీకు వీడియో పెడతాను నేను. ఆ నల్లమారేమ్మ వచ్చేటప్పుడు ఆ వీడియో తీసి మీకు పెడతాను. మాకు తెలిసింది ఆ తల్లిని తీసుకొస్తారని. ఇదిగోండి ఇప్పుడే బయలుదేరాము. కాసేపు అయితే అలాగా ఆ డప్పులవి ఎలా వెళుతున్నాము ఏంటన్నది చిన్న వీడియో చూద్దామండి. చూసిన తర్వాత మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. తప్పకుండా ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దండి. మీరు అందరూ ఎలా వెళుతున్నాం ఏంటన్నది కాసేపు చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరూ. అదా హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడుందా అని హైదరాబాద్ పాన్ ఇచ్చేయండి. అయ్యి తలమే పెట్టుకోరా రై. చెప్పండి. అమ్మగారు
ఇదిగోండి ఫ్రెండ్స్, గుడి దగ్గరలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఈ 150 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మవారి చరిత్ర చాలా చక్కటి చరిత్ర ఉందండి. చాలా చక్కటి ఉత్సవాలు జరుగుతాయి తల్లికి. అలాగే మనం ముందుగా ఈ గంగానమ్మ గుడికి వెళ్ళాలంటే ఇక్కడ సాయిబాబా గుడి ఉంటుంది ఫ్రెండ్స్. గంగానమ్మ గుడి ఎదురుగా సందులోనే సాయిబాబా గుడి ఉంటుంది. అక్కడ గంగానమ్మ తల్లి గుడి ఉందండి. ఈ గంగానమ్మ తల్లి గుడి పెట్టి 150 సంవత్సరాలు అయిందంటండి. ఇక్కడ ఈ తల్లి ఇలా వెలిసిన తర్వాతే ఆ తల్లి గుడిని ఆ తర్వాత మనకి ఈ గుడి అది కట్టారు. ఈ గంగానమ్మ గుడి అది కట్టారు. అందుకని మనం ఎప్పుడైనా సరే సారి తీసుకెళ్ళినా ఏం తీసుకెళ్ళినా ముందుగా ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకొని లోపల ఆ తల్లికి చూపించి అప్పుడు మనం ఆ గుడికి వెళ్ళాలని చెప్పారండి. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా సరే మీరు ఎక్కడైనా సరే దగ్గరలో ఏదైనా దగ్గర ఊర్లో ఉంటే తప్పకుండా మీకు తోచింది ఏదైనా ఆ తల్లిని దర్శనం చేసుకొని మీకు తోచిన సారి ఏదైనా ఇచ్చి ఆ చల్లదనం చేసుకోమని తప్పకుండా కోరుచున్నాను. ఎందుకంటే మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత కానీ ఈ జాతర జరగదండి. ఫస్ట్లో 12, 14 ఏళ్ళకి జరిగేది జాతర. తర్వాత నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి మార్చారు. నేను మా నీలమ్మ చిన్నప్పుడు వచ్చిందండి. చిన్నప్పుడు నాకు 9వ నెల పాప తను. అప్పుడు ఒకసారి జాతర చూశాను. అప్పుడైతే అసలు అంటే మామూలుగా జరిగేదండి. కానీ ఆ కొత్త కదా ఫ్రెండ్స్, ఆ చుట్టాలు ఆ బంధువులతోటి ఎంత చక్కగా ఎంత బాగుందోనండి. అప్పుడే నాకు మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుందేమో. అప్పుడు మా నీలమ్మకి చూశాను. తర్వాత అలాగ 2, 3 జాతరలు వచ్చినాయి. మా విని పెళ్ళికి ముందు ఒకసారి జాతర వచ్చిందండి 7 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఇప్పుడు ఈ జాతర వచ్చింది. మళ్ళీ జాతర వచ్చేటప్పటికి ఇంకొక ఆవిడకి మ్యారేజ్ అయిపోవడం, పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఇంకా ఇప్పటికి 2 ఉన్నారు పొడంకాయలు. అప్పుడు ఇంకా వచ్చేస్తారని అనుకుంటున్నాము. ఈరోజు గురువారం. అలాగే సాయిబాబా గుడి కూడా అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. బాబానైతే చూడగానే ఇంకా నాకు బాబా గుడిలోకి వెళ్ళిపోయాను. కానీ దర్శనం చేసుకుందాం అనుకున్నానండి. కానీ చాలా లైన్ ఉంది. ఎందుకంటే మనం ఒక్కడం కాదు కదా ఫ్రెండ్స్ వచ్చింది, మన కోసం అందరూ వెయిట్ చేయడం బాగోదు కదా. అక్కడి నుంచి సారి తీసుకొని మళ్ళీ గంగానమ్మ గుడికి వెళ్ళాలి. అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు. ఇదిగోండి గంగానమ్మ గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మళ్ళీ మేము ఆ గుడి చుట్టూ కూడా 3 సార్లు ప్రదక్షిణ చేస్తామండి ఆ డప్పులతోటి. అదంతా కూడా ఒక్కసారి మళ్ళీ చూద్దాము. డబ్బులు ఇచ్చారని ఇదిగోండి ఫ్రెండ్స్, 3 సార్లు ఆ మహాలక్ష్మమ్మ గంగానమ్మ తల్లి ఆ గుడి చుట్టూ కూడా 3 సార్లు తిరిగిన తర్వాత అప్పుడు లోపలికి పంపించారండి. సారి తీసుకెళ్లే వాళ్ళని అయితే ఇటువైపు నుంచి లోపలికి పంపిస్తారు. ఇక్కడ నుంచి నేను అమ్మవారిని గట్టా చూపిస్తాను. ఇవి మేడలు అంటారండి. ఈ మేడల్లో అమ్మవారిని ప్రవేశపెడతారు. అలాగే 25, 26వ తారీఖు చాలా చక్కటి జాతర జరుగుతుందండి. 25 మామూలుగా కుంభమది పోస్తారు, గుళ్ళోకి వెళ్ళి దర్శనం అది చేసుకోవడం. 26నైతేనండి ఎన్ని లక్షల మంది వస్తారో కూడా అసలు అంచనా వేయడానికి కూడా చాలా కష్టం అన్నట్టు. రోడ్డు మీద అయితే అసలు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. అసలు ఆ కొర్ల బండి వెళ్తూ ఉంటుందండి. రకరకాల విచిత్రమైన వేషధారణలతో ఉదయం స్టార్ట్ అయితే సాయంత్రం ఏ టైంకి మళ్ళీ జాతర అవుతుందో కూడా తెలీదు. అంత కోలాహలంగా 2 రోజులు చాలా బాగుంటుందండి. అందుకని మీరు ఎక్కడైనా దగ్గర ఊర్లో అయితే తప్పకుండా కూడా ఈ జాతరకు వచ్చి
ఆ తల్లిని ఒక్కసారి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని వెళ్ళమని కోరుకుంటున్నాను. అలాగే ఈ సారంతా తీసుకెళ్ళింది మనం ఇంకా అమ్మవారి ఎదురుగా కూడా అలా పెట్టేయాలండి. పెట్టేసి ఆ తర్వాత వాళ్ళు వస్తారు, కమిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆ చీరని ఆ సారని అవన్నీ తీసుకుంటారు. మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలు అవన్నీ కూడా మనం కొట్టి దర్శనం చేసుకున్నాము. ఆల్రెడీ అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము. ఇదిగోండి ఆయన చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. వినుకొండ అంకమ్మ అని కూడా అన్నారు కదండి ఆయన. వినుకొండ అంకమ్మను కూడా మొన్న ఒకసారి ఆ తల్లిని తీసుకొచ్చారు. ఆ రోజు కూడా నేను వీడియో పెట్టాను, మీకు వీడియో పెట్టాను. చక్కగా తల్లి మీద ఒక చక్కటి పాట కూడా పాడి రోజుకో పాటలో పెట్టాను. మీరు ఇంకో ఛానల్ రోజుకో పాట అని ఉంటుందండి. దాంట్లో అయితే మొత్తం అన్ని సాంగ్సే, ఎక్కువ దేవుడి పాటలు కూడా ఉంటాయి దాంట్లోని, తప్పకుండా చూడండి. అలాగే ఇంక అందరూ సారి పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి కమిటీ వాళ్ళు ఆ చీర జాకెట్ అని అవన్నీ కూడా తీసుకొని మనకు కొంచెం సారిస్తారండి. ఇస్తే ఇంకా అవి తీసుకొని మనం తిరిగి ఇంటికి బయలుదేరి వచ్చేస్తాము. అలాగే ఇక్కడ మనం వాటర్ పోయాలంటే కనుక చక్కగా 20 రూపాయలు, నేను మీకు అది కూడా వీడియో చూపించాను. 20 రూపాయలు కానీ ఇస్తే మనకు అక్కడ బిందెతో ఆ తల్లి మీద వాటర్ పోయడానికి ఒక సైడు చక్కగా పెట్టారు ఫ్రెండ్స్. ఆ సైడు వాటర్ మనం పోసుకోవచ్చు. పసుపు నీళ్ళు కలిపేసి చిన్న బిందెతో ఇస్తారు. అది మనమే ఆ తల్లికి స్నానం చేయించవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా చల్దేఫారం పెడతారండి. ఇక్కడ చల్దేఫారం అయితే పెద్దది ఒక కుప్పలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆదివారం అలాగే గురువారం ఎక్కువ పెడతారు. ఆదివారం గురువారం ఆ తల్లికి ఇష్టం కాబట్టి ఆ 2 రోజులు పెడతారు. అలాగే మనం ఇంకా వీలుని బట్టి ఒకవేళ కుదరకపోతే ఏ రోజైనా సరే మనం పెట్టుకోవచ్చు. ఆ 2 రోజులు అయితే అసలు గుడి ఖాళీ ఉండట్లేదండి. చాలా చక్కటి దర్శనం అవుతుంది ఆ తల్లిది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే ఈ జాతర ఇంత చక్కగా జరుగుతుంది అని మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఏలూరులో పుట్టడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఇంత చక్కటి తల్లిని, ఇంత చక్కటి జాతరని చూడగలుగుతున్నాము. అలాగే పైడితల్లి ఉంటుందండి, తనకైతే అమ్మవారిని అసలు ఆపలేకపోయామన్నమాట. మేము చాలా నీరసం అయిపోయింది పాపం. చాలాసేపు ఎంతమంది పట్టుకున్నా ఆగలేదండి. అలాగే తీసుకొచ్చిన సార్ అయితే అక్కడ కొంతమందికి కూడా అలాగా పనిచేసామండి. అరటిపళ్ళు అయితే 2 గెల్ల తీసుకొచ్చారు కదా. ఇంకా అశ్విను, గంగ, బాలు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అందరికీ 2 అరటిపళ్ళు చొప్పున అందరికీ చక్కగా ఇచ్చేశారు. ఇంకా అక్కడ వరకు అయితే ఇంకెళ్ళాం కానీ ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఇంకా ఎవరు ఇష్టమా వాళ్ళు అన్నట్టు అంటే చక్కగా తల్లి దర్శనం చేసుకోవడం, అలా కూర్చోవడం. ఇదిగోండి నేను చెప్పాను కదా ఇందాక చల్దేపారం అని, ఇదేనండి ఆ పెరుగు, అన్నం, ఆ బెల్లం అదంతా కూడా అక్కడ ఒక క్లాత్లా వేసేస్తారండి. దాని మీద వేసి దండం పెట్టుకొని పూజ చేసుకుంటారు ఆ తల్లికి. ఆ తల్లికి అలా చల్దేపారం పెట్టడం అయితే చాలా చల్లదనం అండి. మన ఇంటికి కూడా చాలా మంచి జరుగుతుంది. అందుకని అలా చల్దేపారం పెట్టుకుంటారు. అదంతా అయిన తర్వాత గంగానమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి అవన్నీ కూడా చక్కగా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు ఎందుకంటే టైం ఇంకా 12:30 అలా అవుతుంది కాబట్టి గుడి చాలా ఖాళీ అయిందండి. ఖాళీ అవడం వల్ల మేము చక్కగా దర్శనం అది చేసుకున్నాము. ఇక్కడ ఎప్పుడు మామూలుగా గుడి ఉంటుంది. అయితే ఈ జాతర వల్ల ఈ మేడలని ఈ గుడిసెల్లా అలా కట్టి ఆ మేడల్లో తల్లిని ప్రవేశపెడతారు. మళ్ళీ జాతర అయిన తర్వాత తల్లిని సాగనంపుతారండి. అదంతా కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు వీడియో పెడుతూ ఉంటాను, తప్పకుండా చూడండి. ఇదిగోండి చక్కగా ఆ తల్లి గుడిని అలా నమూనా అలా తయారు చేసి చాలా బాగా చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని పెట్టారు. నాకు చాలా బాగా నచ్చిందండి ఇది. గంగానమ్మ తల్లి గుడి ఎలా ఉంటుంది, ఆ గుడి పక్కన ఎలా ఉంది, మొత్తం అంతా కూడా ఎలా ఉన్నది అలా ఎంత చక్కగా తయారు చేసి పెట్టారో ఫ్రెండ్స్. అలాగే ఇదిగోండి మీకు మేడల్లో తల్లిని చూపించాలని చెప్పి చిన్న వీడియో తీయించాను. లోపలండి ఇది, లోపల మన లోపలికి వెళ్ళనివ్వలేదు కానీ నేను కొంచెం వీడియో తీయమన్నానండి. అందరూ చూస్తారు ఆ తల్లిని. ఆవిడే వినుకొండ అంకమ్మ తల్లి. మొన్నే ఊర్లోకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్, ఊరేగింపుగా తీసుకొచ్చి ఆ తల్లిని ప్రవేశపెట్టారు. మీరు చూడాలని చెప్పి నేను అడిగా వీడియో తీయించాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడే మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళైతే చక్కగా ఎంత చక్కగా బయలుదేరారు చూసారండి. ఆ దండలు చూసారండి, గజమాల అమ్మవారికి. అలాగే రకరకాల వేషధారణతోటి చాలా చక్కటి వేషాలు అవి పెట్టుకొని ఊరేగింపుగా సార తీసుకొని వాళ్ళు వచ్చారు. అందుకనే మమ్మల్ని కూడా చెప్పారు, మళ్ళీ ఇంకొకరు వస్తున్నారమ్మా త్వరగా మీరు పెట్టేసుకోండి అని. ఇదిగోండి ఇక్కడ కాసేపు వాళ్ళ వేషాలు అవి చూద్దాం మనం.
గంగమ్మ నువ్వంటే నాకు చాలా భక్తిలే, గంగమ్మ నువ్వు నన్ను చక్కగా చూసుకోలే, గంగమ్మ నీకు పూజలన్నీ చక్కగా చేస్తాంలే, గంగమ్మ మా ఊరినంత చల్లగా చూడమ్మా. ఫ్రెండ్స్ ఉదయం అంతా అక్కడ అయిపోయిందండి. అయితే ఈరోజు ఇంకా సాయంత్రం దక్షిణ వీధి కూడా వెళ్దాం, పడమర వీధి అండి, పడమర వీధి కూడా వెళదామని అనుకున్నాము. ఇదిగోండి పడమర వీధికి వచ్చాము. ఇక్కడ ఇంకా షాపులు అవన్నీ చాలా చక్కగా లైటింగ్గా చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్. చాలా బాగుందండి ఇక్కడ గుడి దగ్గర. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అది కూడా చాలా పెద్దది కాబట్టి ఏమీ పెద్ద పెద్ద కార్లని లారీలని అలాంటివి తిరగవు కాబట్టి ఇక్కడ చాలా చక్కగా ఎంత బాగుందోనండి. కానీ లైన్ అయితే చాలా పెద్దది ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ భరతనాట్యాలని అవన్నీ చక్కగా స్టేజీ కట్టి వేయిస్తున్నారు. మనం లైన్లో నిల్చున్నా సరే మనకేమీ అంటే బోరు విసుగు అలా ఏం అనిపించకుండా భరతనాట్యాలు చూస్తున్నా నాకైతే చాలా ఇష్టం కాబట్టి మంచి మంచి సాంగ్స్ పాడుతున్నారండి, అదే పెడుతున్నారు, వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఇంక నేను అక్కడ చీర జాకెట్ పసుపు కుంకుమ అన్నీ తీసుకొని ఆ తల్లికి కూడా ఇంక ఇవాళ వెళ్ళొచ్చేస్తే బాగుంటుంది. జనవరి 1 రోజే గుళ్ళన్నీ చక్కగా అని మనకు ఒక ఏదైనా చేస్తే అదొక మంచి చేయాలి, మంచి పని అని అనుకుంటాం. అలా తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకు. ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. చూపిస్తాను. కూర్చోవడానికి కానీ అన్నీ చాలా చక్కగా చైర్స్ అవి ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చక్కగా లోపల స్టేజీ కట్టారండి. కూర్చోవడానికి చైర్స్ అవి వేశారు. కూర్చొని చూసే వాళ్ళు చక్కగా చూస్తున్నారు. ఏంటంటే కొంచెం హెల్త్ నీరసంగా ఉండడం వల్ల కొంచెం నీరసంగానే ఉందండి. ఇప్పుడు కూడా గుడికి
ఎలా వద్దా అనేటట్టుగా ఉంది, ఎందుకో నీరసంగా ఉంది. ప్రొద్దున కూడా అలాగే ఉంది. అయినా సరే ఆ తల్లి దర్శనం వాళ్ళు ఎలాగైనా చేసుకోవాలి, ఈరోజు అలా ఉండకూడదు. ఈ నూతన సంవత్సరంలో ఆ అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎంతో చక్కటి అదృష్టంగా భావిస్తున్నామండి. మేము ఈ 2026 సంవత్సరం ఎప్పటికీ మర్చిపోలేము. మళ్ళీ తల్లి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ జాతర చూస్తామా మేము అన్నంత ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. అలాగే మనం తీసుకెళ్ళిన చీర జైటని పసుపు కుంకుమని అన్నీ కూడా చక్కగా తల్లికి సమర్పించుకొని అక్కడి నుంచి బయలుదేరామండి. ఇవే మేడలు అంటారు ఫ్రెండ్స్. ఇలా మేడల్లో పెడతారు ఈ తల్లుల్ని. 2 అమ్మవార్లని, 3 అమ్మవార్లు, అలాగే పోతురాజు బాబుని పెట్టారు. ఇక్కడ కూడా నల్లమారేమని తీసుకొస్తారండి. ఈ డాన్స్ అయితే నేను చాలాసేపు చూస్తూ ఉండిపోయానండి. ఎందుకంటే మా బుడతుంటుంది కదా, మా బంగారు తల్లిలా ఉందండి ఓ పాప. చిన్ని పాప, ఒక 5 సంవత్సరాలు ఉంటాయి. రాకపోయినా సరే ఏదో చేస్తుంది. నాకైతే మా మనవరాలను చూస్తున్నట్టు ఉండిపోయి నేను చాలాసేపు ఆ పాపను వదిలి రాలేకపోయాను. ఇదిగోండి చిన్నది చూద్దాం మా కృష్ణుడి వీడియో. మనం తూర్పు వెళ్ళినప్పుడు అక్కడ గంగానమ్మ తల్లి ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా గంగానమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి, వినుకొండమ్మ తల్లి, అందరు తల్లులు ఉంటారండి. ఈ గుడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పడమర వీధి అండి. పడమర వీధిలో అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కూడా తల్లి దర్శనం అది చేసుకున్నాము. ఇక్కడ దీపాలు అవి చక్క జ్యోతులు చాలా బాగా వెలిగించారండి. ఆ ఓంకారంలో అలా వెలిగించారు. ఆ జ్యోతులు అది కూడా చిన్న వీడియో తీశాను. ప్రతీదీ కూడా నాకు ఎక్కడికి వెళ్ళినా సరే చిన్న వీడియో, ఏదో ఒక వీడియో తీయాలని ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చూసినది 10 మందికి చూపించాలి అని చెప్పే నా తాపత్రయం అండి. మీరు ఈరోజు ఆ గుడికే వెళ్ళలేకపోవచ్చు, లేకపోతే ఎక్కడో ఉండవచ్చు, కానీ ఓహో ఆ రోజు చేయి చూసారండి, అమ్మవారి చేతిలో దీపాలు ఎంత చక్కగా పెట్టారు చేయిలా వేసి. అక్కడంతా ఇంకా పడమర వీధి దర్శనం అది చేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరాము. అక్కడి నుంచి మళ్ళీ అసలు ఉదయం వెళ్ళడానికి అవ్వలేదు కాబట్టి మా అన్నయ్య గుడి, సాయిబాబా గుడికి వెళ్ళాలి కదండి. తమ్ముడికి విష్ చేసి బాబా గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి లాస్ట్లో సాయిబాబా గుడికి అయితే వచ్చాము. ఎందుకంటే ఎప్పుడు మార్నింగే వెళ్ళిపోతాము, కానీ సారి తీసుకెళ్ళడం వల్ల మాకు అవ్వలేదు. అందుకని నైట్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో బాబావారి దర్శనం చేసుకొని బాబావారికి కూడా చక్కగా అందరికీ సకల ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, అందరికీ సుఖ సంతోషాలు, మెయిన్ ముందు కోరుకునేది అందరూ ఆరోగ్యాలతో, ఆరోగ్యం చాలా హెల్దీగా ఉండాలని అందరి తరపున కూడా నేను పేరున అందరి తరపున నేను దండం పెట్టుకొని ఆ బాబావారికి ఇంకా హారతది ఇచ్చారండి. తమ్ముడు హారతది ఇచ్చిన తర్వాత హారతది తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈరోజైతే ఈ కొత్త సంవత్సరం ఇలా జరిగిందండి. మీ కొత్త సంవత్సరంలో మీరు ఏం చేశారు అన్నది, మీకు ఎలా జరిగింది అన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకో సంతోషకరమైన వార్త ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మేము 31వ తారీఖు నైట్ 12 వరకు ఆ ముగ్గులు అవి వేసుకొని గుడికి వెళ్ళి ఆ తల్లి దర్శనం అది చేసుకుంటాం. ఇక్కడే గంగానమ్మ తల్లి గుడి ఉందండి, ప్రతి సంవత్సరం వెళతాము. కానీ ఈ సంవత్సరం ఎవరు జనవరి 1 ఇలా చేయకూడదన్నారని ఎవ్వరు కూడా లేరండి. అసలు నైట్ అసలు ఎంత సరదాగా ఉండేదో రోడ్డు, కానీ అసలు లేదు. అలాంటిది మాకు ఆ తల్లి 31వ తారీఖుని వెళ్ళవలసిన వాళ్ళం మేము, కానీ 1వ తారీఖుని రమ్మని ఆ తల్లే మాకు చెప్పించినట్టు ఈరోజు ఇంత మంచి రోజు నిజంగా ఆ దర్శనం చేసుకోవడం మాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉందండి. ఈ కొత్త సంవత్సరం రోజు వెళ్ళడం అయితే మేమందరూ కూడా అందరి తరపున కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీరు కూడా ఏ గుడికి వెళ్ళారు, ఏం చేశారు, ఏంటి అన్నది మాకు కూడా చిన్న కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. చూసి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. లాస్ట్లో అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా పిక్స్ దిగుతాము కదండి సరదాగా. ఆ పిక్స్ లేకపోతే ఆ వీడియోకి అసలు మస్తుగా ఏముంటుంది చెప్పండి. ఆ ఫొటోస్ ఉంటేనే కదండి అందం చక్కగాను. ఇదిగోండి ఇక్కడైతే నిన్న పసుపు కొమ్మలతో అమ్మవారికి పూజ చేశారు, అందుకని అక్కడ ఓ పిక్ దిగాను, ఇక్కడ ఒక పిక్ దిగాను. అలా చక్కగా అన్ని రకాల ఫొటోస్ దిగిపోయామండి సరదాగాను. మా చిన్నారి, మా సుప్రి, మా అమ్మాయి సాయి అందరూ కూడా ఎవరికి తోచిన పిక్స్ వాళ్ళు దిగిపోయారు. సరదాగా లాస్ట్లో అవన్నీ సెండ్ చేస్తున్నాను. అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీకు తోచిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో చూస్తున్నారు, మేము వీడియో పెట్టినప్పుడు మీకు పెడుతుంటే చూస్తున్నారు, అంతేగాని అదే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చి వెంటనే వీడియో చూడడానికి కూడా మీకు ఉంటుంది. అలాగే నా వీడియోలు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొక్కసారి. మీ అందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు, సకల ఐశ్వర్యాలు, అలాగే ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ గంగానమ్మ తల్లిని కోరుకుంటూ మళ్ళీ మనం ఇంకో ఈ జాతర ప్రతీది ఇంకా కొన్ని వస్తుంటాయి కదండి, వీడియోస్ పెడుతూ ఉంటాను. అలాగే మన జాతర అయితే డూమ్ ఢామ్ అని చెప్పి పెద్ద వీడియో పెట్టుకుందామండి. మన ఏలూరు ఎక్కడా కూడా తగ్గకూడదు అన్నట్టుగా వీడియో పెడతాను నేను. జాతర వీడియో అయితే తప్పకుండా చూడండి. ఇది 150 సంవత్సరాల చరిత్ర కలిగిన జాతర అండి. ఇది 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మనకి. అందరూ కూడా తప్పకుండా జాతర చూడండి. అలాగే మా అమ్మాయి విష్ చేయడానికి వెళ్ళింది మున్సిపల్ ఆఫీసు, ఉషా. అలాగే మా సీఓ మేడం అండి, శ్రీదేవి మేడం కూడా హ్యాపీ న్యూ ఇయర్ మేడం.